వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈ కొబ్బరి నూనెలో సగం నేను ఈ గిన్నెలో పోసుకుంటాను. అందులో ఈ నల్ల నువ్వులు, మెంతులు, మళ్ళీ ఇది మెంతి ఆకు, మన మైదాకు ఆకు, ఎండిందైతే బాగుంటుంది, పచ్చిదైనా వేయచ్చు. తర్వాత కలబంద ఇలా చిన్నగా చేసుకున్నాను. ఇవన్నీ కలిసి మనము కొబ్బరి నూనెలో వేసేసి మంచిగా కలుపుకుందాము. ఇది జుట్టుకు మంచిగా పెరుగుతుంది. మళ్ళా వైట్ ఉన్నాయి కూడా బ్లాక్, ఎందుకంటే నల్ల నువ్వులు వేస్తున్నాం కాబట్టి వైట్ ఉన్న వెంట్రుకలు కూడా బ్లాక్గా అవుతాయి. ఇవన్నీ కలిపి వేస్తున్నాం కాబట్టి చాలా బాగా పెరుగుతుంది. మీకు చూపిస్తాను ఎలా. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకుందాం. నేను ఆయిల్ 1/2 కిలో అంత ఆయిల్ వేసుకున్నాను. మీరు ఏ కొబ్బరి నూనె వాడుకుంటే ఆ కొబ్బరి నూనెను వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మనము ఇందులో ఇప్పుడు ఇవి నేను నల్ల నువ్వులు ఈ గిన్నెలోకి కొద్దిగా తీసుకున్నాను, ఒక 2 పిడికలంతా. మనకు కొబ్బరి ఒకవేళ ఇవి ఎక్కువ అనిపిస్తే నూనెకు తగ్గట్టు ఇవి మనం వేసుకొని తర్వాత అయిపోయిన కొద్దీ మళ్ళీ చేసుకోవచ్చు. కొద్దిగా మనం ఇప్పుడు నూనెకు తగ్గట్టు వేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో నేను వేస్తాను. నల్ల నువ్వుల్ని ఎక్కువ వేసుకున్నాను చూడండి. మెంతులు కొద్దిగా వేసుకున్నాను, కలబంద పూర్తిగా వేసేసాను. ఇప్పుడు మైదాకు నేను చేతిలో ఇవి పెట్టుకున్నాను. ఇవి వేసేసి ఇప్పుడు కలిపేసుకుందాము. అన్నీ ఎలా అయిపోయాయో, మేము ఆకు వేసాం కదా, బ్లాక్గా అయిపోయింది. నూనె అంతా బ్లాక్గా అయిందాక మనము కలుపుతూ ఉండాలి. ఫస్ట్లో మనం అన్నీ వేసినప్పుడు నూనెలో చిట్చిట్మంటుంది, ఏం భయపడే అవసరం లేదు. మనము కలుపుతుంటే అది బంద్ అవుతుంది. మొత్తం నూనె నురుగుపోయి మనకు బ్లాక్ కలర్ వచ్చిందాక మనం కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా బ్లాక్గా వచ్చింది. ఇది చల్లారిన తర్వాత ఈ నూనెను మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాము. వేసి పెట్టుకున్నాక ఈ మిగిలింది ఉంటుంది కదా, అప్పుడు మనం మిక్సీ పట్టుకొని అది నెత్తికి పెట్టుకోవచ్చు. మనము తలంటు పోసుకునేటప్పుడు సాయంత్రము పెట్టుకొని మామూలు నీళ్ళతోటి కడిగేసుకోవచ్చు. తెల్లారి మళ్ళీ మనము తలంటు పోసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. ఇలా రంగు వచ్చిందాక మనం పొయ్యి మీద పెట్టి దించేసేయాలి. ఇది చల్లారిన తర్వాత మీకు వడకట్టి చూపిస్తాను. ఇలా నూనె రెడీ అయిపోయింది. కొద్దిగా చేసుకున్నాను నేను. అయిపోయిన కొద్దీ మళ్ళీ చేసుకోవచ్చని. ఇది రెగ్యులర్గా ఒక వారంలో 2 సార్లు మనం నెత్తి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది మిగిలింది కాబట్టి ఇది మిక్సీ పట్టుకొని నెత్తికి పూసేసుకుందాం. పూసుకొని ఇదంతా ఎంత బ్లాక్గా అయిపోయినాయి. మెంతులు కానీ అన్నీ ఇట్లా నూనె పోస్తుంటే వడగడుతుంటే మెంతుల వాసన సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా నెత్తికి పెట్టేసుకొని మళ్ళీ కడిగేసుకుంటే అయిపోతుంది. తెల్లవారి మనము షాంపుతోటి చేసుకోవచ్చు. మనకు అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే, ఒక నల్ల నువ్వులు ఒకటి తెచ్చుకొని, కలబంద, మెంతులు, మైదాకు చెట్టు ఇంట్లో ఉంటే సరే, లేదంటే మనకు పొడి దొరుకుతుంది కదా, ఆ పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. వెంట్రుకలు కూడా చాలామందికి తెలుసు మెంతులతోటి వెంట్రుకలు పెరుగుతాయని. అందుకే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా అందరు పెట్టుకోవచ్చు. ఇంట్లో మనం వాడుకునే కొబ్బరి నూనెతోటి ఏది వాడుకుంటే దాంతో ఇలా చేసుకొని మీరు ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది లైకులు సబ్స్క్రైబ్ చేయడం లేదు, దయచేసి చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. ధన్యవాదం. మిగిలింది ఉంది కదా, నేను మిక్సీ పట్టుకుందామని చెప్పిన కదా, అది మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి
మిక్సీ పట్టాను. పట్టిన తర్వాత ఇగో ఇలా మెత్తగా అయింది. కొద్దిగా నీళ్ళు పోసుకొని మనకు నెత్తికి పెట్టుకునేటట్టుగా ఉంటే చాలు. ఇది మనకు సరిపోను. నెత్తిని పట్టుకొని కొంతమంది నెత్తులు లావుగా పొడవుగా ఉంటాయి, కొంతమంది పొట్టిగా ఉంటుంది. ఒత్తిగా మొత్తం పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకు సరిపోనంత పెట్టుకొని తక్కింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ మళ్ళీ ఇంకోనాడు మనము దీన్ని పెట్టుకోవచ్చు. అలా కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునేటందుకు కూడా వీలుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. కామెంట్స్ రూపకంగా తెలియచేయండి, లైక్ చేయండి. నేను ఇలా పెట్టుకున్నాను. రాలుతుంది, కానీ మనం ఇప్పుడు వేరే కూడా పెట్టుకుంటాం అనుకోండి, కలర్ది పెట్టుకున్నా కానీ మన మిన్సులకు అంతా కూడా అంటుతుంది కదా మొక్కానికి కూడా. కానీ ఇది మొక్కానికి ఏమి అంటుకోదు. ఇట్లా చాలా బాగుంటుంది. మన చేతులకు కూడా ఏమీ అంటుకోకుండా అసలు మనం పెట్టుకున్నామా లేదా అన్నట్టుగా ఉంటుంది. మనం ఇలా పెట్టుకుంటే ఒక గంట సేపు ఉంచుకొని మళ్ళీ మనము తలంటు పోసేసుకుంటే అయిపోతుంది. ఇలా మనం పెట్టుకోగానే బ్లాక్ కావాలన్నది లేదు. పెట్టుకున్నా కొద్దీ వారంలో 2 సార్లు మనం పెట్టుకున్నా కొద్దీ బ్లాక్ అయిపోతాయి వెంట్రుకలు. తర్వాత వైట్ అన్నదే ఇక మనకు రాకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకోండి. తలంటు పోసుకొని వచ్చిన తర్వాత వెంట్రుకలు చూడండి ఎలా మృదువుగా వాసన, మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది. వెంట్రుకలు కూడా మనం దూసుకుంటే ఎక్కువ కూడా పోవు. అస్సలే ఇంత స్నానం చేస్తే కూడా ఒక్కొక్కరికి బాత్రూంలో చాలా పడుతుంది కదా, అలా కూడా లేకుండా చాలా బాగుంది. మనకు నూనె కూడా తయారు చేసుకున్నాం కాబట్టి నూనె వారానికి 2-3 సార్లు నూనె లేకుంటే అది పెట్టుకున్నామంటే తెల్ల వెంట్రుక అన్నది లేకుండా మాయమైపోతుంది. చూడండి ఏ విధంగా ఉందో. వెంట్రుకలు చాలా బాగుంది. ట్రై చేయండి. ధన్యవాదాలు.